ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన విను దైవ సమయంలో నాయన నిదాసుడనైనా నేను మీ మాటలను చెప్పబోచుకుంటుండగా పరిశుద్ధాత్ముడి ద్వారా నన్ను నిరంతరము నడిపించమని బలపరచమని అడుగుచున్నాను దైవ. అదేవిధంగా నాయన ఇక్కడ కూడుకున్నటువంటి వారు మీ మాటలను జాగ్రత్తగా వినడానికి, ప్రతి మాటను కూడా గ్రహించడానికి మీ సహాయమును నాయన అనుగ్రహించమని మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని అడుగుచున్నాను తండ్రి. గత ఆదివారము మారు మనస్సు విషయమైనటువంటి బాప్తిస్మమును గురించి మనము విన్నాం. అది యోహాను గారు ఇచ్చినటువంటి బాప్తిస్మము. అది శాశ్వతమైనటువంటి బాప్తిస్మము కాదు. అది పరిశుద్ధాత్మను పొందుటను బాప్తిస్మము కాదు అని, అది యోహాను కాలంలో ఉన్నటువంటి వారికి మాత్రమే వర్తిస్తుంది అని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనమందరం క్రీస్తు సంఘ కాలములో ఉన్నాం కాబట్టి మనము సంఘానికి సంబంధించినటువంటి బాప్తిస్మమును మాత్రమే తీసుకోవాలి అని మనకు దేవుని వాక్యము సెలవు ఇస్తుంది. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో మనము బాప్తిస్మము తీసుకోవాలి. ఈ బాప్తిస్మము తీసుకున్నప్పుడు మనము పరిశుద్ధాత్మను వరముగా మనము పొందుకుంటాం. సమయంలో బాప్తిస్మము అనే మాట గ్రీకు భాషలో నుండి వచ్చింది. అది క్రొత్త నిబంధన గ్రీకు భాషలో వ్రాయబడిన విషయం మనందరికీ కూడా తెలుసు. కొత్త నిబంధనలో బ్యాప్టిజో అనే మాట ఉంది. ఆ మాట నుండి ఇంగ్లీష్లో బ్యాప్టిజం, తెలుగులో బాప్తిస్మము ఈ విధంగా అనువాదము చేయడము జరిగింది. బాప్తిస్మము అంటే ఏంటంటే ముంచుట, సమాధి చేయుట, లేక పాతి పెట్టుట అనే అర్థాలు వస్తాయి ఈ పదానికి, బాప్తిస్మము అనే పదానికి. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, బాప్తిస్మము అనే పదానికి ముంచుట, నీళ్ళలో ముంచుట, పాతి పెట్టుట, లేక సమాధి చేయుట అని అర్థము. ఇదే అర్థాన్ని మనము దేవుని మాటలలో చూస్తాం. కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదువుకున్నాం. పౌలు గారు కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. మీరు బాప్తిస్మముందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన
దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఈ మాటలను పౌలు గారు ఎవరికి రాశారు? కొలొస్సీయులకు రాశారు. ఈ 12వ వచనంలో పాతి పెట్టబడతారు అని చెప్పడం లేదు, లేపబడతారు అని చెప్పడం లేదు. ఏం రాశాడ? పాతి పెట్టబడిన వారై, తర్వాత లేచితిరి అంటే అయిపోయింది. వాళ్ళు పాతి పెట్టబడడం అయిపోయింది, లేవడం కూడా అయిపోయింది. అంటే వారిలో జరిగినటువంటి విషయాన్ని పౌలు గారు తర్వాత రాశారు. అంటే జరిగిన వారి జీవితంలో జరిగిన కార్యాన్ని పౌలు గారు వారికి జ్ఞాపకము చేస్తూ రాసినటువంటి విషయాన్ని మనం ఇక్కడ చదువుకున్నాం. ఏది ఏమైనా ఈ 12వ వచనంలో 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనము గమనించాలి. ఏమిటి 2 అంటే? ఒకటి పాతి పెట్టబడడం, రెండవది ఏంటి? లేవడం. మొదటిది పాతి పెట్టడం, రెండవది తిరిగి లేవడం. పాతి పెట్టడం, ఎవరిని పాతి పెడతాం? శరీర సంబంధంగా మనము చచ్చిపోయిన వారిని, చనిపోయినటువంటి వారిని పాతి పెడతాం. మరి ఇక్కడ వీరు యేసుతో కూడా పాతి పెట్టబడ్డారు అట. తర్వాత రెండవది ఆయనతో కూడా తిరిగి లేపబడ్డారు అట. ఇక్కడ పాతి పెట్టడము, తిరిగి లేపబడడం అనేది శరీర సంబంధంగా కాదు, ఆత్మ సంబంధంగా వీరు యేసుక్రీస్తుతో కూడా పాతి పెట్టబడ్డారు. ఆత్మ సంబంధంగానే యేసుక్రీస్తుతో కూడా తిరిగి లేపబడ్డారు. పాతి పెట్టడము ఇంతసేపు అడిగినట్లుగా చనిపోయినటువంటి వారిని పాతి పెడతారు. నేను ఇంతసేపు చెప్పినట్లుగా శరీర సంబంధంగా కాదు, ఆత్మ సంబంధముగా చనిపోయినటువంటి వారిని ఆత్మ సంబంధంగా పాతి పెట్టడం గురించి ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు. ఆత్మ సంబంధంగా చనిపోవడం, ఆత్మ సంబంధంగా పాతి పెట్టబడడం, ఆత్మ సంబంధంగా తిరిగి లేపబడము. పౌలు గారు రోమీలకు రాస్తూ 6వ అధ్యాయము 3వ వచనంలో 2వ వచనంలో ఏమని రాశాడో మనము చదువుకుందాం. చూడండి. పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం మొదటి నుంచి చదువుకుందాం. మొదటి నుంచి. అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందుమా? అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఏలాగు దానిలో జీవించుదుము? పౌలు గారు ప్రశ్నిస్తున్నాడు విశ్వాసులను. ఏమని ప్రశ్నిస్తున్నాడు? పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఏలాగు దానిలో జీవించదము అని. అయితే మనకు కావలసినటువంటి మాట ఏమిటంటే పాపము విషయమై చనిపోయిన మనము. పౌలు ఏమంటున్నాడు? పాపం విషయమై నేను చనిపోయాను. రోమీయులారా, పాపం విషయమై మీరు కూడా చనిపోయారు. మరలా శరీర సంబంధంగా కాదు, ఆత్మ సంబంధంగా. ఇక్కడ తేడా మీరు గమనించాలి. పౌలు గారు ఎఫెసీయులకు రాస్తూ 2వ అధ్యాయం 1వ వచనంలో మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉన్నాడు
చచ్చిన వారై ఉండగా అని పౌలు గారు రాస్తారు. అంటే పాపముల చేత అపరాధముల చేత చనిపోవడం అంటే దూరం అయ్యారు, దేవునికి దూరం అయ్యారు అని అర్థం. అక్కడ మరణం లేక చనిపోవడం అంటే వేరవడం, విడిచిపెట్టడం. శరీర సంబంధమైన మరణము అంటే ఆత్మ ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం. ఆత్మ సంబంధమైన మరణం అంటే ఆత్మ అయినటువంటి మనము దేవుని నుండి విడిచిపెట్టి దేవుని విడిచి ఆయనకు దూరంగా పోవడం. నిత్య మరణము అంటే నిత్య మరణం బైబిల్ ఏం మాట్లాడుతుంది? నిత్య శిక్ష అని మాట్లాడుతుంది. నిత్య మరణము అంటే ఆత్మ అయినటువంటి మనము నిత్యము ఇక దేవుని నుండి దూరంగా ఉండడము, దానిని నిత్య మరణము అంటాం. కాబట్టి ఇక్కడ చనిపోవడము లేక మరణము అనగా అర్థం ఏమిటంటే విడిచిపెట్టుట, వేరగుట, ఇక విసర్జించుట, ఇవన్నీ కూడా సమాన అర్థాలు వచ్చే పదాలు. ఇక్కడ పౌలు గారు మనం ఏం మాట్లాడుతున్నాం? ఏం మాట్లాడుతున్నాం? అక్కడ కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం చూసాం కదా. ఒకటేంటి? పాతి పెట్టబడడం. రెండవది ఏంటి? లేవడం, తిరిగి లేవడం. పాతి పెట్టబడడం అంటే ఎవరిని పాతి పెడతారు? చనిపోయినటువంటి వారినే పాతి పెడతారు. చనిపోవడం అంటే ఇక్కడ మరి చనిపోవడం అంటే ఏంటి అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ పౌలు ఏ విషయమై చనిపోయాడని రాశాడు? పాపము విషయమై చనిపోయినటువంటి మనము అని రాశాడు. పాపం విషయమై చనిపోవడం అంటే ఇక్కడ పాపం విషయమై చనిపోవడం అంటే పాపము నుండి దూరం కావడం. పాపము విషయమై చనిపోయినటువంటి మనము అంటున్నాడంటే పాపమును విడిచిపెట్టిన మనము, పాపము నుండి వేరైనటువంటి మనము, పాపాన్ని సెలవు వేసినటువంటి మనము అనేది అర్థము. ఆ మాటలో ఉన్నటువంటి అర్థము. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నప్పుడు, ఆయన యూదులతో మాట్లాడుతున్న సందర్భంలో యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఏమని మాట్లాడాడో చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? పాపము చేయు ప్రతివాడు పాపానికి దాసుడట. నేను పాపం చేస్తున్నాను అనుకోండి, అప్పుడు నేను ఎవరికి దాస్తున్నంట? పాపానికి దాస్తున్నట. అప్పుడు నాకు పాపం ఏం కావాలి? పాపం యజమాని అవుతాడు. పాపము నాకు యజమాని అవుతాడు. నేను పాపం అనే యజమానికి నేను దాసుని అవుతాను. కయ్యూను పాపం చేశాడు. కయ్యూను పాపం చేసినప్పుడు అక్కడ దేవుడు ఏమంటాడో చూడండి. ఆదికాండము 4వ అధ్యాయము 6వ వచనం. యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నపుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు అనెను. ఆ పాపము చేసే ప్రతి ఒక్కరూ కూడా పాపానికి దాసులు. పాపం వారి మీద ప్రభుత్వము చేస్తా ఉంది. పాపము యజమానిగా అధికారమును చలాయిస్తూ ఉంది.
యేసుక్రీస్తు వారు కొండ మీద కూర్చొని తన శిష్యులతో బహుజన సమూహములతో మాట్లాడుతున్న సందర్భంలో మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు అన్నారు. ఏ దాసుడు ఇద్దరు యజమానులకు ఒకేసారి సేవ చేయలేడు అని చెప్పారు. అంటే ఆ సందర్భంలో దేవుడు ఒక యజమాని, సిరి అనగా డబ్బు కూడా ఒక యజమాని. డబ్బు ఏ విధంగా ఒక యజమానిగా ఉందో అలాగే పాపము కూడా యజమానిగా ఉంది. పాపం చేసే వారి మీద ప్రభుత్వం చేస్తా ఉంది. పాపము వారి మీద అధికారం చేస్తా ఉంది. అయితే ఇక్కడ పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయంలో 2వ వచనంలో ఆయన రాసినటువంటి మాట ఏమిటంటే పాపం విషయమై చనిపోయినటువంటి మనము అని రాశాడు. అంటే నిజమే, ఒకప్పుడు పాపం చేశాను, కానీ ఇప్పుడు నేను ఆ పాపం విషయమై చనిపోయాను. అంటే ఆ పాపమును నేను విడిచిపెట్టేశాను, ఆ పాపానికి నేను దూరం అయిపోయాను, ఆ పాపము నుండి నేను విడుదల పొందాను, నా పాపానికి క్షమాపణ కలిగింది. ఆ పాపము ఇక పాపము నా మీద యజమానిగా లేడు. నేను పాపానికి దాసుడును కాను. ఇప్పుడు నాకు క్రీస్తు యజమాని అయి ఉన్నాడు. ఇప్పుడు నేను క్రీస్తుకు దాసుడుగా ఉన్నాను. కాబట్టి పాపము నా మీద ప్రభుత్వము చేయడం లేదు. పాపం విషయమై నేను చనిపోయాను, ఆ పాపాన్ని నేను సిలువ వేసేసాను అనేది ఈ మాటలలో ఉన్నటువంటి అర్థము. పాపం విషయమై చనిపోయినటువంటి మనము ఇక మీదట ఏలాగు దానిలో జీవించుదుము అని ప్రశ్నించాడు పౌలు గారు రోమాలో ఉన్నటువంటి విశ్వాసులను. కాబట్టి చనిపోవడం, పాతి పెట్టడం అంటే దానికి ముందు చనిపోయిన వారిని పాతి పెడతాం కదా. మరి ఏ విషయమై చనిపోయిన వారిని అంటే పాపము విషయమై చనిపోయినటువంటి వారిని పాతి పెట్టబడాలి. అంటే ఎవరైతే పాపము నుండి విడుదల పొంది ఉంటారో వారు ఆత్మ సంబంధంగా వారు పాతి పెట్టబడాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన హృదయంలో విశ్వాసం ఉంచుతాడో, తన మనస్సును మార్చుకుంటాడో, యేసును ప్రభువని నోటితో ఒప్పుకుంటాడో, విశ్వాసము ఉంచినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తాడో, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి పాపాన్ని క్షమించమని ప్రార్థన చేస్తాడో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు రక్తము ద్వారా ఆ వ్యక్తి యొక్క పాపాన్ని క్షమిస్తాడు. ఆ వ్యక్తి యొక్క పాపాన్ని క్షమించినప్పుడు ఆ వ్యక్తి ఆ పాప దాసత్వం నుండి విడుదల పొందుతాడు. అప్పుడు విడుదల పొందినప్పుడు ఆ వ్యక్తి పాపం విషయంలో చనిపోయినటువంటి వాడు, అంటే పాపాన్ని విడిచిపెట్టినటువంటి వాడు, పాపాన్ని సెలవ వేసినటువంటి వాడు. ఆ పాత స్వభావం చూడండి అక్కడ అదే రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడెనని ఎరుగుదుము. చాలు. ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడెనని ఎరుగుదుము. ప్రాచీన స్వభావము ఏమైందంట? సిలువ వేయబడింది అంట. ఇక్కడ పౌలు గారు రాశారు ఈ మాటలను కదా. మనము పౌలు జీవితాన్ని ఆలోచిస్తే పౌలు తనను గురించి తాను తిమోతికి రాస్తూ, నేను దూషకుడను, హింసకుడను, హానికరుడను, పాపులలో ప్రధానమైన వాడును రాశాడు. ఇదంతా పౌలు యొక్క ప్రాచీన స్వభావం. యేసుక్రీస్తును చూడక మనకు, ఆయన మాటలు వినక మనకు పౌలు యొక్క ప్రాచీన స్వభావం ఇది.
అంటే అతని పాత స్వభావం ఇది. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు కనిపించారో, ఎప్పుడైతే ఆయన మాటలు విన్నాడో, మాటలు విన్న తర్వాత పౌలు గారు ఏం చేశాడు? ఆ పాత స్వభావాన్నంతా కూడా, అతని పాపం క్షమించబడింది, అప్పుడు పాపము నుండి విడిపించబడ్డాడు. ఇక ఇంతకు ముందు దూషించేవాడు కదా, ఇప్పుడు ఆ దూషించడాన్ని విడిచిపెట్టేశాడు. అంతకుముందు హింసించడాన్ని విడిచిపెట్టేశాడు. హాని చేయడాన్ని విడిచిపెట్టేశాడు. పాపులలో ప్రధానంగా ఉండేవాడు, ఇప్పుడు ఆ పాపం చేయడాన్ని విడిచిపెట్టేశాడు. ఇలాగా ఆ పాత స్వభావం, ఆ పాత జీవితం అంతటినీ కూడా విడిచిపెట్టడమే పాపం విషయమై చనిపోవడం. జక్కయ్య అన్యాయంగా ప్రజల దగ్గర వసూలు చేశాడు, అది పాత స్వభావం. రక్షణ పొందక మునుపు జక్కయ్య యొక్క పాత స్వభావం. అయితే ఆ జక్కయ్య ఏం చేశాడు? ఆ పాత స్వభావాన్ని విడిచిపెట్టేశాడు. ఆ పాత స్వభావాన్ని సిలువ వేసేశాడు. ఇక జక్కయ్య పాపం విషయమై చనిపోయాడు. అంటే పాపమును విడిచిపెట్టాడు, పాపము నుండి ప్రత్యేకింపబడ్డాడు, పాపము నుండి వేరయ్యాడు. ఇప్పుడు పాపం అతని మీద ప్రభుత్వం చేయడం లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు యజమానిగా ఉన్నాడు, జక్కయ్య దాసుడుగా ఉన్నాడు. పాపం యజమానిగా లేదు, జక్కయ్య పాపానికి దాసుడుగా లేడు. అర్థం కావడానికి మరొక ఉదాహరణ, బందిపోటు దొంగతనం చేశాడు, ఆ విధంగా నేరం చేశాడు. కానీ ఎప్పుడైతే తన మనస్సును మార్చుకున్న తర్వాత మరలా బందిపోటు దొంగగా ఆ దొంగతనాలు చేయలేదు. ఏం చేశాడు? ఆ దొంగతనాన్ని విడిచిపెట్టేశాడు. దొంగతనం చేయకూడదని తన మనస్సును మార్చుకున్నాడు. ఆ దొంగతనాన్ని దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. ఆ దొంగతనాన్ని విడిచిపెట్టేశాడు. దొంగతనాన్ని క్షమించమని వేడుకున్నాడు. కాబట్టి దొంగ పాపం విషయమై చనిపోయాడు. ఇక పాపము చేయడు. కాబట్టి ఇక్కడ పాతి పెట్టబడడం అంటే చనిపోయిన వ్యక్తిని పాతి పెట్టాలి. చనిపోవడం అంటే పాపం విషయమై చనిపోయినటువంటి వ్యక్తిని, ఆత్మ సంబంధముగా పాపము విషయమై చనిపోయినటువంటి వ్యక్తిని ఆత్మ సంబంధంగా పాతి పెట్టడం. మరలా మనం అక్కడ చదువు ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆత్మ సంబంధంగా పాపాన్ని విడిచిపెట్టిన వ్యక్తి ఆ పాత స్వభావాన్ని బాప్తిసం తీసుకునేటప్పుడు ఆ నీటిలో సమాధి చేస్తా ఉన్నాడు, నీటిలో పాతి పెడతా ఉన్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక మరలా మనం ఒకటి చదువుతున్నాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం, మీరు బాప్తిస్మములో ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై. బాప్తిస్మంలో ఏం జరుగుతుంది? పాతి పెట్టడం జరుగుతుంది. దేనిని పాతి పెట్టడం జరుగుతుంది? శరీరాన్ని పాతి పెట్టడం కాదు. దేనిని పాతి పెట్టడం జరుగుతుంది? పాపాన్ని, ఆ ప్రాచీన స్వభావాన్ని పాతి పెట్టడము జరుగుతుంది. ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయము. పాతి పెట్టడం లేక సిలువ వేయబడము, విసర్జించడము, విడిచిపెట్టడము, మానివేయడము జరుగుతుంది. ఇంకా ఇది మొదటి విషయం. రెండో విషయం ఏమంట? మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై, తర్వాత ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఇది రెండవ ప్రాముఖ్యమైనటువంటి మాట. లేచితిరి అంటే ఆత్మ సంబంధంగా పాప జీవితాన్ని ఆ నీటిలో పాతి పెట్టినటువంటి వ్యక్తిని, ఆ వ్యక్తిని నీటిలో నుండి లేపడము ద్వారా
నీటిలో నుండి ఆ వ్యక్తిని లేపడము ద్వారా అక్కడ ఏం జరుగుతుంది అంటే ఆ వ్యక్తి ఆత్మ సంబంధంగా, శరీర సంబంధంగా నీటిలో నుంచి లేపబడుతున్నాడు. అయితే ఆత్మ సంబంధంగా ఆ వ్యక్తి తిరిగి లేపబడుతున్నాడు. అంటే తిరిగి దేవుని వలన జన్మించుచూ ఉంటున్నాడు. ఒక కొత్త వ్యక్తిగా, నూతన వ్యక్తిగా జన్మించుచూ ఉంటున్నాడు. నూతన జీవము పొందుకొని నడుచుకున్నట్లు నూతన వ్యక్తిగా జన్మించుచున్నాడు. చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో అలాగే మనమును నూతన జీవము, ఈ మాటలు గమనించండి, నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఇక్కడ ఈ వచనములో నూతన జీవము పొందిన వారమై, ఆ వ్యక్తిని నీటిలో నుండి ఎప్పుడైతే లేపుతున్నామో అప్పుడు ఆ వ్యక్తి ఆత్మ సంబంధంగా నూతనముగా జన్మిస్తున్నాడు. నూతనముగా జన్మించినటువంటి వ్యక్తి నూతన జన్మ చేత నూతన జీవమును పొందుకున్నాడు. అందుకే పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా రాశాడు. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం, కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. చాలండి, బాప్తిస్మములో పాతి పెట్టడము ద్వారా పాత స్వభావము గతించిపోయింది. బాప్తిస్మములో తిరిగి లేపబడము ద్వారా నూతనంగా జన్మించడం, నూతన జీవమును పొందుకోవడం, నూతన సృష్టిగా మార్పు చెందడం మనము చూస్తూ ఉంటున్నాము. పౌలు గారు తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనములో ఏమని రాశాడో మనము చదువుకున్నాం. పౌలు గారు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగచేయుట ద్వారాను మనలను రక్షించెను. ఇక్కడ నూతన స్వభావము అనే మాటను మనం ప్రాముఖ్యంగా గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. పాతి పెట్టడం ద్వారా మనము సెలవు వేశాం. దేనిని సెలవు వేశాం? ప్రాచీన స్వభావాన్ని సెలవు వేశాం. పాప జీవితాన్ని సెలవు వేసేసాం. దాన్ని నీటిలో పాతి పెట్టేశాం. అయితే తిరిగి లేపబడడం ద్వారా దేవుని వలన క్రొత్తగా జన్మించాం. ఆ క్రొత్తగా జన్మించడం ద్వారా నూతన జీవమును పొందుకున్నాం, నూతన సృష్టిగా మార్పు పొందాం. అయితే ఇక్కడ నూతన స్వభావము అనే మాటను చూస్తున్నాం. పాత స్వభావము సెలవు వేయబడింది, పాత స్వభావము గతించిపోయింది. ఇప్పుడు మనకేమొచ్చింది? నూతన స్వభావం వచ్చింది. ఎవరిచ్చారు నూతన స్వభావాన్ని? పరిశుద్ధాత్ముడు నూతన స్వభావాన్ని కలగజేశాడు. వినండి, మనం ఎప్పుడైతే మనము సువార్త మొదటిసారిగా విన్నామో సువార్త మనం వినుచున్న సమయంలో పరిశుద్ధాత్ముడు మనము వినినటువంటి సువార్త వలన మనలో, మన హృదయంలో విశ్వాసాన్ని కలగజేశాడు. అంత మాత్రమే కాదు, పాపమును గురించి ఆయన ఒప్పుకొనేట్లు చేశాడు.
పరిశుద్ధాత్ముడు చేసే పనులను నేను చెప్తున్నాను. యేసును ప్రభువని నోటుతో ఒప్పుకునేటట్లుగా పరిశుద్ధాత్ముడే కార్యమును చేశాడు. అంత మాత్రమే కాదు, అదే పరిశుద్ధాత్ముడు మనకు నూతన స్వభావాన్ని కలగజేస్తూ ఉంచుకున్నాడు. కాబట్టి బాప్తిస్మములో రెండు ప్రాముఖ్యమైనటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకొని ఉన్నాం. మొదటిది పాతి పెట్టడం, రెండవది తిరిగి లేవడం. పాతి పెట్టడం అంటే పాప జీవితాన్ని పాతి పెడుతున్నాం. తిరిగి లేవడం అనగా దేవుని వలన క్రొత్తగా జన్మించడం ద్వారా నూతన స్వభావముతో మనము తిరిగి లేపబడుతూ ఉంచుకున్నాం. అనగా బాప్తిస్మము ద్వారా మనం ఏం చేస్తున్నామంటే ఆ యేసుక్రీస్తు యొక్క మరణములో, వినండి, యేసుక్రీస్తు యొక్క మరణములో, సమాధిలో, పునరుత్థానములో పాలు పంపులు పొందుకొనొచ్చు ఉంటున్నాం. చూడండి ఆ మాట. పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం నుంచి 5వ వచనం వరకు మనం చదువుకున్నాం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము, వినండి, బాప్తిస్మము వలన మరణములో అనగా యేసుక్రీస్తు మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. 5వ వచనం. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. యేసుక్రీస్తు వారు పాపములను తీసివేయుట కొరకు ఆయన చనిపోయాడు. తర్వాత సమాధి చేయబడ్డాడు. దేవుడు ఆయనను 3వ దినమున తిరిగి లేపాడు. బాప్తిస్మము కూడా ఆయన మరణముతో, సమాధితో, పునరుత్థానముతో పోలికను కలిగి ఉన్నట్లుగా, సాదృశ్యము కలిగి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఏమంటారు? మనం బాప్తిస్మము తీసుకోవడం ద్వారా యేసుక్రీస్తు మరణములో, సమాధిలో, పునరుత్థానములో పాలు పంపులు పొందుకొనొచ్చు ఉన్నాం. మనము ఎప్పుడైతే నీటిలో మనల్ని పాతి పెడుతున్నామంటే యేసుక్రీస్తుతో కూడా పాతి పెట్టబడుతున్నట్లు. మనం ఎప్పుడైతే నీటిలో నుంచి తిరిగి లేపుతారో అప్పుడు దేవుడు యేసుక్రీస్తును తిరిగి లేపినట్లుగా మనము కూడా యేసుక్రీస్తుతో కూడా తిరిగి లేపబడుతున్నట్లు అర్థము. ఆ విధంగా ఆయన మరణ, సమాధి, పునరుత్థానంలో మనము పాలు పంపులో పొందుకొనొచ్చు ఉన్నాము. అంత మాత్రమే కాదు, ఇక్కడ 5వ వచనం ప్రకారంగా మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. బాప్తిస్మము ద్వారా జరుగుతున్నది ఏమిటనగా యేసుక్రీస్తుతో ఐక్యము కావడాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. పాతి పెట్టబడడం, అదే విధంగా తిరిగి లేపబడడం, మరి యేసుక్రీస్తు యొక్క మరణ, సమాధి, పునరుత్థానములలో పాలు పంపులు పొందడము, యేసుక్రీస్తుతో కూడా ఐక్యము కావడము అనే ప్రాముఖ్యమైనటువంటి విషయాలను జ్ఞాపకం చేసుకొని ఉన్నాం. కాబట్టి బాప్తిస్మములో ఇవి జరుగుతాయి అని మనం జ్ఞాపకం చేసుకొని ఉన్నాం. ప్రాముఖ్యమైన విషయం మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను. పాపం విషయమై చనిపోకుండా ఆ నీటిలో
నీటిలో పాతి పెట్టబడితే అది ప్రయోజనం ఎంత మాత్రము కూడా లేదు. పాపం విషయమై చనిపోయి అంటే పాపాన్ని విడిచిపెట్టే దానిని సిలువ వేసే మనం ఆ బాప్తిస్మాన్ని తీసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. గత కొన్ని వారాలుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. బాప్తిస్మం తీసుకోక ముందు ఏం చేయాలట? మొదట మనం ఏం చేయాలి? వినాలి. అందరూ చెప్పాలి, మొదట ఏం చేయాలి? మనము వినాలి. దేనిని వినాలి? రక్షణ సువార్తను వినాలి. ఎవరిని గురించిన రక్షణ సువార్త? ఈ యేసుక్రీస్తును గురించిన రక్షణ సువార్తను మనం వినాలి. తర్వాత ఏం చేయాలి? మొదట వినాలి. తర్వాత రెండవది హృదయంలో విశ్వాసము ఉంచాలి. హృదయంలో విశ్వాసం ఉంచాలి. మూడవది మనం ఏమైనా జ్ఞాపకం చేసుకున్నాం? మారు మనస్సు పొందాలి. మన మనస్సును మార్చుకోవాలి. దేవుని విషయమై మనసు మార్చుకోవాలి. యేసుక్రీస్తు విషయమై మనసు మార్చుకోవాల్సిన అవసరం ఉన్నట్లయితే మార్చుకోవాలి. అదేవిధంగా పాపం విషయమై మనసు మనము మార్చుకోవాలి. అంటే పాపము చేస్తున్నటువంటి మనము ఆగి పాపము చేయకూడదని మన మనసును మార్చుకొని పాపము చేయకుండా తిరిగి మనం పరిశుద్ధంగా జీవించడమే మన మనసును మార్చుకోవడం. నేను ఒక ఉదాహరణ చెప్పాను. జక్కయ్య అన్యాయంగా తీసుకునేవాడు, కానీ ఒకరోజు తన మనసు మార్చుకున్నాడు. అన్యాయంగా తీసుకునేవాడు ఇక అన్యాయంగా తీసుకోకుండా ప్రజలకు ఇవ్వడం ప్రారంభము చేశాడు. అది మనస్సు మారడము. అంటే బందిపోటు దొంగతనాలు చేసేవాడు, కానీ దొంగతనాలు చేయడం ఆగి ఇక అలా చేయని జీవితము జీవించాడు. అది మనసు మారడం అంటే. కాబట్టి వినాలి, హృదయంలో విశ్వసించాలి. మూడవది మారు మనసు పొందాలి. మారు మనసు పొందకుండా బాప్తిసం తీసుకున్నా, హృదయంలో విశ్వసించకుండా బాప్తిసం తీసుకున్నా, యేసును ప్రభువని నోటితో ఒప్పుకోకుండా బాప్తిసం తీసుకున్నా, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయకుండా, ఉదాహరణ పాప ఒప్పుకోలు ప్రార్థన చేయకుండా బాప్తిస్వం తీసుకున్నా, ఇది వాక్యానుసారమైనటువంటి బాప్తిస్వము కానే కాదు. ఇవన్నీ బాప్తిస్మానికి ముందు ఒక వ్యక్తిలో జరగాలి. హృదయంలో వినాలి. వాక్యమే వినకుండా ఏదేదో కారణాన్ని బట్టి, అనారోగ్య కారణాన్ని బట్టో, ఉద్యోగం వస్తుందనే కారణాన్ని బట్టో, సమాధులలో స్థలం కోసం అనే కారణాన్ని బట్టో, పెళ్లి అనే కారణాన్ని బట్టో, ఇక రకరకాలుగా ఏ కారణాల చేత వాక్యం వినకుండానే బాప్తిసం తీసుకుంటే అది క్రమమైనటువంటి బాప్తిసము కాదు. వాక్యం వినాలి. ఆ వాక్యం మన హృదయంలో విశ్వాసాన్ని కలగజేయాలి. ఆ వాక్యము ద్వారా మన మనస్సు మారాలి. ఆ వాక్యము ద్వారానే మనం యేసును ప్రభువని నోటితో ఒప్పుకోవాలి. ఆ వాక్యము ద్వారానే మనము యేసుక్రీస్తు నామమున తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయాలి. పాపమును ఒప్పుకొని ఒప్పుకోలు ప్రార్థన మనము చేయాలి. పాపమును విడిచిపెట్టిన తర్వాతనే, పాపం విషయమై చనిపోయినప్పుడే మనము నీళ్ళలో పాతి పెట్టబడాలి. చనిపోకుండా, పాపం విషయమై చనిపోకుండా అంటే పాపాన్ని విడిచిపెట్టకుండా నీటిలో నువ్వు ఎన్నిసార్లు బాప్తిసం తీసుకున్నా నువ్వు చనిపోకుండా బాప్తిసం తీసుకున్నావు అంతే. ఆత్మ సంబంధంగా నువ్వు చనిపోకుండా బాప్తిసం తీసుకున్నావు. ఆత్మ సంబంధంగా నీ పాపాన్ని సిలువ వేయకుండా నువ్వు బాప్తిసం తీసుకున్నావు. అది ప్రయోజనం లేనటువంటి బాప్తిస్వము. కాబట్టి బాప్తిస్వము తీసుకునే పద్ధతి ఇది. బైబిలులో బాప్తిస్వం ఎవరైతే తీసుకున్నారో వారు ఈ విధంగా బాప్తిస్వం తీసుకున్నారు. కాబట్టి ఇక్కడ కూర్చున్నటువంటి మీలో ఎవరైతే వాక్యం విని విశ్వసించి మారు మనసు పొంది ఇలాగ ఇంతసేపు చెప్పినట్లుగా బాప్తిస్వం తీసుకున్నారో మీరు వాక్యానుసారమైన బాప్తిస్వం తీసుకున్నారు. ఇలా కాకుండా మీరు ఒకవేళ బాప్తిస్వం తీసుకున్నట్లయితే మీరు క్రమమైనటువంటి బాప్తిస్వం తీసుకున్నటువంటి వారు కాదు. ఇంకా బాప్తిస్వం తీసుకునే వారు చాలా మంది ఉన్నారు కదా. మీరు బాప్తిస్వం తీసుకుంటాను అని మీరు
మీరు ఒక కాపరిగా నాకు చెప్పక మునుపు, మీరు నిర్ణయం తీసుకోక మునుపు మీరు ఈ విధంగా మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. మీరు మీ హృదయంలో విశ్వసించినట్లయితే, నేను విశ్వసించానా, నా మనస్సు మారిందా, నేను యేసును ప్రభు అని ఒప్పుకున్నానా, నేను ప్రార్థన చేశానా, దేవునికి పాప ఒప్పుకోలు ప్రార్థన చేశానా, ఇంతకు పాప విషయం, నా పాపాన్ని నేను విడిచిపెట్టానా, ఆ శిలువ వేశానా, ఆ పాపాన్ని నేను దూరం అయ్యానా అని మిమ్మల్ని మీరు పరీక్షించుకొని ఇవి మీలో జరిగినట్లయితే ఖచ్చితంగా బాప్తిస్మం తీసుకోవాలి. ఇవి మీలో జరిగినట్లయితే ఖచ్చితంగా బాప్తిస్మం తీసుకోవాలి. ఇవన్నీ మీలో జరిగిన తర్వాత బాప్తిస్మం తీసుకోకపోవడం కూడా తప్పే. యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నమ్మి మీరు వెళ్ళండి, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి సువార్తను నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. వినాలి, బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడతాడు. ఇంకొకటి, ఒక వ్యక్తి తన హృదయంలో నిజంగా విశ్వసిస్తే, తన మనసును నిజంగా మార్చుకుంటే ఆ వ్యక్తి బాప్తిస్మం తీసుకోకుండా ఉండలేడు. విశ్వసించిన వ్యక్తి, మనసు మార్చుకున్న వ్యక్తి బాప్తిస్మం తీసుకోవాలని యేసుక్రీస్తు ఆజ్ఞకి ఖచ్చితంగా లోబడతాడు. క్రియలు లేని విశ్వాసం ఏమంట? మృత, ప్రయోజనం లేదు. నువ్వు నిజంగా నీ హృదయంలో విశ్వసించి ఉంటే, ఆ విశ్వాసాన్ని నువ్వు నిజంగా నీ మనసును మార్చుకుని ఉంటే, ఆ విశ్వాసాన్ని, ఆ మారు మనస్సును క్రియల రూపంలో చూపించాలి. యోహాను గారు అతని దగ్గరికి బాప్తిస్మం తీసుకుని వస్తున్నప్పుడు ఏమన్నాడు? మారు మనసుకు తగిన ఫలములో ఫలించుడి అన్నాడు. కాబట్టి విశ్వాసానికి తగిన క్రియ బాప్తిస్మం, మారు మనసుకు తగిన క్రియ బాప్తిస్మం. నువ్వు ఇంకా బాప్తిస్మానికి ముందు రాలేదు అంటే నీ హృదయంలో నీవు విశ్వాసము ఉంచలేదు. నువ్వు ఇంకా బాప్తిస్మానికి ముందు రాలేదంటే నీ మనస్సు మారలేదు. నువ్వు ఇంకా పాపములోనే జీవిస్తూ ఉంటున్నావు. నీ పాపాన్ని నువ్వు విడిచిపెట్టలేదు, నీ పాపాన్ని నువ్వు సెలవు వేయలేదు అని అర్థమవుతుంది. కాబట్టి బాప్తిస్మం తీసుకోవాల్సిందే. ఇవన్నీ జరిగిన తర్వాతనే బాప్తిస్మము తీసుకోవాలి. కాబట్టి వాక్యము ద్వారా వాక్యం మనం ఇంతవరకు కొన్ని వారాలుగా, కొన్ని నెలలుగా మనం వింటూ ఉన్నాం. వాక్యము ద్వారా మనల్ని మనం పరీక్షించుకున్నాం. ఒకవేళ వాక్య ప్రకారంగానే బాప్తిస్మం తీసుకున్నట్లయితే దేవునికి స్తోత్రాలు. ఒకవేళ వాక్య ప్రకారం బాప్తిస్మం తీసుకోకపోయినట్లయితే మరలా వాక్యాన్ని విందాం, వాక్యానుసారమైన బాప్తిస్మము తీసుకుందాం. బాప్తిస్మం తీసుకుపోయేవారు కూడా మీరు ఈ విధంగా బాప్తిస్మము తీసుకోవాల్సినటువంటి వారై ఉంటున్నారు. బాప్తిస్మం తీసుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి రోజు ఏమీ కూడా అవసరం లేదు. నేను క్రిస్మస్ రోజు తీసుకుంటాను, గుడ్ ఫ్రైడే రోజు తీసుకుంటాను, జనవరి 1 రోజు తీసుకుంటాను, లేకపోతే ఈస్టర్ రోజు తీసుకుంటాను, లేకపోతే నా బర్త్డే రోజు తీసుకుంటాను, నా పెళ్లి రోజు తీసుకుంటాను, అదే రోజే తీసుకుంటాను. ఇదంతా కూడా వాక్య క్రమము కాదు. అంటే వాక్యంలో ఇలాగ తీసుకోవాలని బైబిల్లో దేవుడు వ్రాయించలేదు. మంత్రి గారు రథం మీద వెళ్తా ఉన్నాడు, ఆ యెరూషలేముకి వెళ్ళాడు, దేవుణ్ణి ఆరాధించాడు. తిరిగి రథం మీద తన ఇంటికి వెళ్తా ఉన్నప్పుడు దేవుడు పరిశుద్ధాత్ముడి ద్వారా ఫిలిప్పు గారితో మాట్లాడిన తర్వాత ఫిలిప్పు గారు మంత్రిని కలుసుకున్నాడు. ప్రయాణంలో కలుసుకున్నాడు, సువార్త చెప్పిన తర్వాత నీళ్లు కనిపించాయి. మంత్రి గారు అడిగారు, ఇదిగో నీళ్లు ఉన్నాయి, నాకు బాప్తిస్మం ఇవ్వడానికి ఆటంకం ఏమని. అప్పుడు అదే సమయంలో ఫిలిప్పు గారు అడగవలసిన ప్రశ్నలు అడిగి అతడు జవాబులు చెప్పిన తర్వాత బాప్తిస్మం ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. నేను ఈ రోజు తీసుకుంటాను, ఈ ఫలానా రోజు తీసుకుంటానని మంత్రి చెప్పినట్లుగా మనం చూడం. తర్వాత అపోస్తలుల కార్యములో 16వ అధ్యాయంలో చెరసాల నాయకుడిని మనం చూస్తాం, అతని కుటుంబాన్ని మనం చూస్తాం. వారు కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత వాళ్ళు బాప్తిస్మం తీసుకున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత వాళ్ళు వాక్యం విన్నారు. పౌలు శీలల ద్వారా వాక్యం వినిన తర్వాత వాళ్ళ హృదయంలో విశ్వాసం కలిగిన తర్వాత, వాళ్ళ మనసు మారిన తర్వాత అర్ధరాత్రి తర్వాతనే వారు బాప్తిస్మం తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. కాబట్టి బాప్తిస్మానికి
నేను ఈ ప్రత్యేకమైన రోజే బాప్తిసం తీసుకోవాలి అని దేవుడు తన మాటలలో రాయించలేదు. తర్వాత ఇది నీ హృదయంలో కార్యం చేసి, నీ హృదయంలో దేవుడు కార్యం చేశాడా, నువ్వు బాప్తిసం తీసుకోవచ్చు. నా బాప్తిసం తీసుకోవచ్చు. ఉదాహరణ భార్య భర్తలు ఉన్నారు, భర్త ఇద్దరు సువార్త విన్నారు, ఇద్దరిలో భార్య హృదయంలో కార్యం జరిగింది, భర్త హృదయంలో కార్యం జరగలేదు. అప్పుడు భార్య నువ్వు కూడా బాప్తిసం తీసుకో అని భర్తని బలవంత పెట్టడము అది వాక్యానుసారము కాదు. ఇదిగో నేను తీసుకుంటున్నా ఈరోజు బాప్తిసం, ఇదిగో నువ్వు కూడా తీసుకో. అతడు భర్త వాక్యం కూడా వినిండడు, వాక్యం విన్నా అతని హృదయంలో విశ్వాసం కలిగి ఉండదు. ఏమి జరగకపోయినప్పటికీ భార్య చెప్పిందని భర్త బాప్తిసం తీసుకోవడం, భర్త చెప్పాడని భార్య బాప్తిసం తీసుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ అనుదినము కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. కాబట్టి ఎవరు బాప్తిసం తీసుకోవాలి అంటే, ఎవరైతే హృదయంలో విశ్వాసం ఉంచి ఉంటారో, నేను ఇంతసేపు చెప్పినవి వారి జీవితాలలో ఎవరి జీవితాలలో జరిగి ఉంటాయో వారు మాత్రమే బాప్తిసం తీసుకోవాలి. భర్త చెప్పిందనో కాదు, భార్య చెప్పిందనో కాదు, దేవుడు నీ హృదయంలో కార్యము చేస్తే నువ్వు బాప్తిసం తీసుకోవాలి. కాబట్టి ఇవి బాప్తిసం తీసుకోవాల్సినటువంటి పద్ధతి. కనుక దేవుని వాక్యములకు లోబడి వాక్యానుసారమైనటువంటి బాప్తిస్మాన్ని మనము తీసుకోవాలని ప్రభువు పేరట మనం చేస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన విను తండ్రి. ఇంతవరకు నాయన మీ మాటలు చెప్పడానికి మీరు సహాయములు చేసినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుచున్నాను దేవా. బాప్తిస్మము తీసుకోవడానికి మునుపు మా జీవితాలలో ఏ కార్యాలు జరగాలో, బాప్తిస్మములో మా జీవితంలో ఎటువంటి కార్యాలు జరుగుతాయో ఇంతసేపు నాయన నేను జ్ఞాపకం చేసుకోవడానికి మీరు సహాయములు చేసినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుచున్నాను దయా. నాయన ఇక్కడ విన్నటువంటి వారు మీ మాటల ప్రకారంగా వారిని వారు పరీక్షించుకొని వారు క్రమమైనటువంటి బాప్తిసం తీసుకున్నారో లేదో సందేహం లేకుండా ఆ విషయాన్ని పూర్తిగా గ్రహించి క్రమమైన బాప్తిసం తీసుకోకపోయినట్లయితే క్రమమైన బాప్తిసం తీసుకున్నట్టు సహాయములు చేయగలరు. నాయన బాప్తిసం తీసుకోవలసినటువంటి వారు ఉన్నారు. వారు తండ్రి కొన్ని నెలలుగా ఏమైతే వింటూ ఉన్నారో నాయన ఆ మాటల ప్రకారముగానే బాప్తిసం తీసుకోవడానికి సహాయములు చేయగలిగారు. ఉన్నటువంటి కార్యక్రమాన్ని కూడా పరిశుద్ధాత్ముడి ద్వారా క్రమముగా మీరు నడిపించమని మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి.